పిల్లలు, మీకు ఒక కథ చెప్పనా ఇప్పుడు? ఒకప్పుడు ఒక పెద్ద అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు స్నేహంగా, సంతోషంగా జీవించేవి. అక్కడే ఒక చిన్న ముద్దుగా ఉండే పక్షి ఒకటి ఉండేది. చాలా తెలివైన పక్షి. ఒకరోజు మధ్యాహ్నం చాలా వేడిగా ఉండటం వల్ల జంతువులన్నీ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. అప్పుడు అకస్మాత్తుగా సింహానికి భయంకరమైన తలనొప్పి వచ్చింది. దాని చెవిలో ఏదో పురుగు పడిపోయింది. సింహం బాధతో గర్జించింది. దీన్ని విన్న పక్షి వెంటనే వచ్చి, "ఏమైంది రాజా?" అని అడిగింది. సింహం నొప్పితో, "నా చెవి లోపల ఏదో ఉంది, చాలా నొప్పిగా ఉంది" అని చెప్పింది. ఏనుగు, ఎద్దు, జింక, గుర్రం పెద్దవి కావడంతో చెవి లోపల చూడలేకపోయాయి. చిన్న పక్షి ముందుకు వచ్చి, "నేను ప్రయత్నిస్తాను రాజా" అని ధైర్యంగా చెప్పింది. చిన్నదే కాబట్టి చెవి లోపలికి సులభంగా వెళ్ళగలిగింది. లోపలికి వెళ్ళి ఒక చిన్న పురుగును పట్టుకొని బయటికి తీసుకొచ్చింది. పురుగును చూసిన వెంటనే సింహానికి నొప్పి తగ్గిపోయింది. సింహం ఎంతో ఆనందపడింది. "పక్షి, నువ్వు చిన్నదానివైనా నీ సహాయం చాలా పెద్దది" అని కృతజ్ఞతలు తెలిపింది. అడవిలోని జంతువులన్నీ పక్షి చేసిన సహాయాన్ని చూసి చప్పట్లు కొట్టి అభినందించారు. పిల్లలు, దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం ఎవ్వరిని తక్కువగా చూడకూడదు. చిన్నవాళ్ళు కూడా పెద్ద సహాయం చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అమ్మకు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ పిల్లలు.